హాయ్ వెల్కమ్ టు అయోధ్య. సాయంత్రం అయిపోయింది నైట్. ఇప్పుడైతే నేను సరయూ నది దగ్గర హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చేయబోయే వీడియో అయోధ్య బాలరామయ్య దర్శనం. మన హైందవ సాంప్రదాయాన్ని యావత్ భారతావనికి పరిచయం చేసిన ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట కోసం అడవికెళ్ళినవాడు, వానర సైన్యంతో లంకేశ్వరుని ఎదిరించిన మానవ రూపుడు, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక హైందవుడిగా ఎలా ఉండాలో చెప్పే వ్యక్తిగా, ఇక్ష్వాకుల సూర్య రఘువంశాలుగా చెప్పబడే అయోధ్య బాలరామ దర్శనం కోసం నేను మీకు చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. నేనైతే కోనసీమ నుండి బయలుదేరి విజయవాడ మీదుగా ట్రైన్లో కాశీకి చేరుకున్నానండి. అక్కడే 3 రోజులు ఉండి అక్కడి నుంచి మరలా ట్రైన్లో అయోధ్యధామ్ రైల్వే స్టేషన్కి నేను చేరుకున్నాను. ఇదే అయోధ్యధామ్ రైల్వే స్టేషన్. నిజానికి ఇది ఒక రైల్వే స్టేషన్లో అయితే లేదండి, ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంది. కింద కొన్ని పదుల సంఖ్యలో ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ పైనే ఒక 2-3 ఎకరాల్లో ఉన్నట్టుగా ఒక స్టేజ్కి టైపు నిర్మించారు. నేను మొట్టమొదటిసారిగా అయితే ఇలాంటి రైల్వే స్టేషన్ని చూడడం జరిగింది. రైల్వే స్టేషన్ అయితే నాకు చాలా గొప్పగా కనిపించడం జరిగిందనమాట అండి. ఈ రైల్వే స్టేషను దగ్గర బయటికి రాగానే మనకి ఆటో వాళ్ళు, బ్యాటరీ ఆటో వాళ్ళు మనకి దగ్గరికి అయితే వస్తారనమాట. వాళ్ళ దగ్గర ఒక 20 రూపీస్ అయితే మన దగ్గర ఛార్జ్ చేస్తారు. అంటే టెంపుల్కి అయినా 20 రూపీస్, సరయూ నదికైనా కూడా 20 రూపీస్. నేనైతే మొదటగా సరయూ నదికి అయితే ప్రిఫర్ చేశాను అనమాట అండి. సరయూ నదికి చేరుకుని అక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలనేది నా టార్గెట్. ప్రస్తుతం అయితే మనం ఇంకా రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. చూసారా, రైల్వే స్టేషన్ చూస్తుంటే మతిపోతుందన్నమాట. చాలా అద్భుతంగా అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది. అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ అనేది ఒకటి వేరేగా ఉంది. ఇదైతే కొత్త రైల్వే స్టేషన్, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ దీని పేరు. ఇదైతే మనకి బాగా దగ్గరగా అయితే అయోధ్య రామ మందిరానికి బాగా దగ్గరగా అయితే ఉంటుందన్నమాట అండి. అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక బ్యాటరీ ఆటో 20 రూపాయలకి అయితే మాట్లాడుకుని నేను సరయూ నదికి అయితే చేరుకున్నాను అనమాట అండి. అయోధ్య కోసం సింపుల్గా 3 ముక్కల్లో మాట్లాడుకుందాం. అయోధ్య అనేది కోసల దేశ రాజధాని. అథర్వవేదంలో అయోధ్య దేవుళ్ళు నిర్మించిన నగరమని మరియు స్వర్గంతో సమానమని చెప్పబడింది. మత్స్యపురాణం ప్రకారం భూమి మీద మొదటి జీవి మనువు. ఇది సంస్కృత పదం. మనువు అంటే మనిషి అని అర్థం. అయోధ్యకి మొట్టమొదటి రాజు అయిన సూర్యవంశీయుడు వైవశ్యత మనువు కుమారుడు ఇక్ష్వాకుల మహారాజు పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే వంశంలో ఒక వ్యక్తి పృథ్వీ మహారాజు. ఆయన ద్వారానే ఈ భూమిని సంస్కృతంలో పృథ్వీ అని పిలుస్తారు. సూర్యవంశంలో 31వ రాజు అయిన సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వంశస్థుడే. సాక్షాత్తు గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చిన భగీరథుడు కూడా ఈ వంశమే. రఘు మహారాజు కూడా ఈ వంశస్థుడే. ఆయన పరిపాలన ఎనలేని కీర్తిని సంపాదించి తరువాత తరాలకు రఘువంశాన్ని అందించాడు. రఘు మహారాజు మనవడే దశరథుడు. ఆయన మొదటి సంతానమే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో అయోధ్యకు మొదట సాకేతపురం అని పిలిచేవారు. అయోధ్య అంటే జయించడానికి సాధ్యం కానిది అని అర్థం అండి. చక్కగా నా 2 స్నేహితులతో కలిసి నేనైతే బ్యాటరీ ఆటోలో ప్రయాణించడం అయితే జరుగుతుందన్నమాట అండి. మనకి బ్యాటరీ ఆటోతో జాగ్రత్తగా మనకి లతా మంగేష్కర్ సెంటర్ అని ఒకటి వస్తుంది. బెస్ట్ మనకు ఒక కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ అయితే మనకి డార్మెటరీ అనమాట అండి. ఇది రైల్వే స్టేషన్ నుంచి లతా మంగేష్కర్కి చౌకీకి వెళ్ళే రూట్లో అయితే మనకు అందుబాటులో ఉంది. ఈ డార్మెటరీలో పర్సన్కి వచ్చి 400 అయితే ఛార్జ్ చేస్తారనమాట అండి ఒక రోజుకి వచ్చి. అది సింగిల్గా వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చినా కూడా డార్మెటరీ అయితే సరిపోతుంది. రూమ్కి అయితే మాత్రం అయోధ్యలో రూమ్ ఖరీదు 2000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, తక్కువ అయితే లేవు. అదే ఈ ఇప్పుడు చూసే లతా మంగేష్కర్ సెంటర్ అంటే ఇవేనా ఉంది కదా, ఈ సెంటర్ వచ్చి ఇంకా కాస్ట్ అయితే టూ మచ్గా అయితే ఉంటుంది. 3000 నుంచి 4000 అలాగైతే మనకు ఉంటాయి అన్నమాట అండి. సరదాగా నేను అటైతే దిగిపోయిన తర్వాత ఒక చాయ్ తాగుదామని చాయ్ బండి అయితే చూశాను. ఇక్కడ చాయ్ అయితే మనకి మట్టి కప్పులు ఉంటాయి అన్నమాట అండి. మట్టి కప్పుల్లో ఇస్తారు. మట్టి కప్పు అంటే మనం తాగేసి మళ్ళీ ఆ కప్పు
మన కింద అయితే పడేసేయచ్చు. మళ్ళీ దాంట్లో అయితే మనకి వేసేవారు. ఇక్కడ చాయ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక చాయ్ తాగాను. అది తాగి నెక్స్ట్ అయితే మనం కిందకి సరియు నదికి వెళ్ళి, సరియు నది అయితే మనకి సేమ్ వచ్చండి. ఇక్కడ మన కాకినాడ దగ్గర యానం అయితే ఉంది కదా, యానము ఆ నది దగ్గరికి అయితే, గోదావరి నది దగ్గరికి అయితే రోడ్డు నుంచి వెళ్ళే మనకి ప్రాసెస్లో ఒక సుమారు ఒక 200 నుంచి 300 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అదే సేమ్ ఇది కూడా లతా మంగేష్కర్ సెంటర్ నుంచి సరియు నదికి అయితే 200-300 మీటర్లు అయితే ఉంటుందన్నమాట. సేమ్ అయితే మనకి యానాన్ని చూసినైతే ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కలుగుతూ ఉంటుందన్నమాట. సరియు నది అయితే లోతుగా అయితే మనకి వెళ్ళడానికి అయితే లేకుండా చేశారనమాట. బయట ఉండి అయితే స్నానం చేయాలి. నది అయితే చాలా బాగుంది. ఇదంతా సరియు నదికి వెళ్ళి అయితే దారి అనమాట. దీనికైతే ఇక్కడ ఆటోలు మనకి లతా మంగేష్కర్ సెంటర్లో అయితే దింపేస్తారు. సరియు నది దగ్గర వరకు కూడా మనం నడిచి వెళ్ళొచ్చు. సరదాగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల దుకాణాలతో అయితే ఉంటుందన్నమాట. సాధారణంగా అయోధ్యకి ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఎవరైనా కూడా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోకుండా సరియు నదికి అయితే వెళ్ళండి. ఫస్ట్ సరియు నది చూసిన తర్వాత స్నానం చేసి తర్వాత చేసేసి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ మనం అక్కడ నుంచి లతా మంగేష్కర్ సెంటర్కి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి అయోధ్యకి అయితే రామ మందిరానికి అయితే వెళ్ళొచ్చు. ఈ లోపల మనకైతే ఖచ్చితంగా ఆకలి అయితే వేస్తుంది కాబట్టి మనం ఏ టిఫిన్ అయినా చేయాలనుకున్నా కూడా ఈ లతా మంగేష్కర్ సెంటర్లో అయితే అందుబాటులో ఉంటుంది. టిఫిన్ అయితే మనకి మన ఆంధ్ర స్టైల్ అయితే ఉంటుందన్నమాట అండి. ఇదే మనకి సరియు నది అనమాట. మనకి సరియు నది ఎగ్జాక్ట్గా సరియు నది నుంచి అయోధ్య రామ మందిరానికి మనకి దగ్గరగా 2 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట అండి. ఇక్కడైతే మనకి సరియు నది అయితే చాలా బాగుంటుంది. మన గోదావరి నది లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మట్టి అంతా కూడా సౌడు ఉన్న మట్టి అనమాట. మన మట్టిలాగా మట్టి ఊపు కాదు, ఇసుక కాదు, సౌడు. కాలేస్తే దిగిపోతుంది, కానీ ఇసుక ఒక రకంగా ఉంటుంది. మనకైతే ఇక్కడ తాళాలు అయితే పట్టుకొచ్చాడు ఈయన. తాళాలు అయితే మేము తీసుకున్నాం అనమాట, నేను నా ఫ్రెండ్ కూడా. ఎందుకంటే మాకు ఒక టెంపుల్ అయితే ఉంది మా ఊర్లోని. ఆ టెంపుల్లో ఇద్దామనే ఉద్దేశంతో ఒక 4 జతలు తాళాలు అయితే తీసుకున్నాం అనమాట. స్నానానికి అయితే సరియు నదిలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బోట్ షికార్ అవి కూడా ఉందన్నమాట అండి. మనం ఏదైనా బోట్లో లోపలికి వెళ్ళాలంటే కూడా 500 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. స్టీమర్ ప్రయాణం అయితే ఉంది. మేమైతే దానికి ప్రిపేర్ చేయలేదు. మా టార్గెట్ ఏంటంటే మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి మేము ప్రయాగరాజ్ అయితే వెళ్ళిపోవాలి సాయంత్రం ట్రైన్కి అనమాట. ఎందుకంటే ప్రయాగరాజ్ నుంచి మళ్ళీ విజయవాడకి మాకైతే టికెట్లు అయితే బుక్ అయి ఉన్నాయి. సరియు నది దగ్గర నుంచి టిఫిన్ చేద్దామని సెంటర్కి అయితే వచ్చాం. ఇక్కడ హనుమాన్ సెంటర్ ఉందన్నమాట. సరియు నదికి వెళ్తాక ఒక సెంటర్. ఆ సెంటర్కి వస్తే టిఫిన్ దొరుకుతుందని చెప్పారు. అక్కడికి వచ్చాము. ఇక్కడైతే వేరే షాప్స్ అయితే ఉన్నాయి. ఇడ్లీ అయితే మనకు అందుబాటులో లేదు ఇక్కడ. ప్రస్తుతం అయితే ఏదో పూరి చెప్తున్నారు. అంటే మనం పూరి కనీసం ఉంటుంది కదా తిన్నామని ప్రయత్నం చేస్తున్నాం. మరి పూరి అనేది కాస్ట్ ఎంత వేస్తారని కూడా తెలీదు. చూద్దామండి. అది అంటే మనకి ఐడియా తక్కువ. వీళ్ళు ఎలాగ వేస్తారు అంటే 6 పూరి అంటున్నాడు. కాస్ట్ ఏదో 25 అంటున్నాడు. చూద్దామండి. వచ్చింది మన పూరిలో కూర. ఏదైనా కొంచెం రిస్క్ అనే చెప్పాలి. మనకు తెలదు కదా. ఆలోచించి తినాలి. 3 ప్లేట్లు కాదన్నాడు. సరే 2 ప్లేట్లు తెమ్మన్నాం. 3 తినాలన్నాడు, కానీ 2 అన్నాం. చూద్దాం డబ్బులు ఎంత తెచ్చుకుంటాడు ఏంటి. మన చిన్న చిట్టెప్పడాల్లో ఉన్నాయి మాట. మనం బంతిల్లో భోజనం బంతిలు వేస్తారు కదా, పెళ్లి బంతిలు అలాగే.
మన పురి వేరు పురి వేరు తప్పదు కదా తినాలి కూర్చున్న తర్వాత. అంటే ఇక్కడ అయోధ్యలో ఈ టిఫిన్ సెంటర్లో అయితే మనం అయితే టిఫిన్ చేయలేమని చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మనం సౌత్ ఇండియన్ ఫుడ్ వేరు, నార్త్ ఇండియన్ ఫుడ్ వేరు కదా. ఈ ఫుడ్ అయితే చాలా కష్టమే. ఇది మేమైతే చాలా ఇబ్బంది పడతాం తిన్నాం. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వాలి మనం ఖచ్చితంగానే ఇటువంటి ఫుడ్ తిన్నప్పుడు. రామ మందిర్కి అయితే బ్యాటరీ కూడా ఒకటి మాట్లాడాము. అంటే 3 మెంబర్స్ వచ్చాము, నేను మరి ఇంకో 2 మెంబర్స్, మొత్తం 3 మెంబర్స్కి వచ్చి 60 రూపీస్ అనమాట. అంటే ఈచ్ పర్సన్ 20 రూపీస్ అనమాట. చూసారే కదా ఈ కట్టడాలు అదిగోండి. మందిరాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని కూడా, చాలా సూపర్ సూపర్. సేమ్ ఇందాక అయితే మనకి ట్రైన్ నుంచి సరియనదికి వెళ్ళాం కదా, అదే రూట్ అయితే మనకి ట్రావెల్ అవుతున్నాం మళ్ళీ. మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రామ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం అవతల సైడ్కి వెళ్తే మందిర్లోకి ఎంటర్ అయిపోతాం. రాముడు జన్మించిన స్థలం మాట ఇది. సాక్షాత్తు మన శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మభూమి, రామ జన్మభూమి అయోధ్యపురి. లైన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చెమట మొత్తం అలసిపోయి అయితే ఉన్నాం. చలో చలో. చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. స్టీల్ రోడ్స్ అయితే ఒక దగ్గర 1 కిలోమీటర్ దగ్గర నుంచి ఈ లైన్లోకి ఎంటర్ అయ్యామండి. మేము లోపలికి అయితే వచ్చామండి. మొత్తాన్ని కూడా ఈ మొబైల్ కానీ, బ్యాగ్, ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని కూడా ఇక్కడ లాకర్లో పోయి ఇచ్చేస్తాము. దర్శనం అయితే అయిపోయిందండి. అయోధ్య రాముల వారి దర్శనం చాలా హ్యాపీగా ఉంది. నాకు దర్శనం చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం అంతా కూడా బయటికి అయితే వచ్చేసాము. మళ్ళీ ఒకసారి దర్శించుకుందామని అనుకుంటున్నాం. మరి ఎలా కూడా చూద్దాం. కొడత చూడండి ఎంత బాగుందో, సూపర్ గా ఉంది. ఇక్కడ అయితే ప్రసాదం పెడుతున్నారు అనమాట అండి. చూద్దాము, ప్రసాదం అయితే తీసుకుందాం. మనకి అన్న ప్రసాదం అయితే ఇది పెడుతున్నారండి. దర్శనం అయిపోగానే బయటికి రాగానే మనకి ఈ ప్రసాదం అయితే పెడతారు. లోపల పెడతారు, మనం నచ్చింది తీసుకోవచ్చు. సెక్యూరిటీ అదే రామ మందిర్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత మేము అయితే హనుమంతుడి దర్శనానికి అయితే వచ్చామన్నమాట అండి. ఇది హనుమంతు టెంపుల్. ఇక్కడైతే హనుమంతుడు దర్శనానికి స్పెషల్గా తీసుకెళ్ళి అంటే ఏముండదు, స్వీట్ బాక్సెస్ అయితే బయట అమ్ముతారు, అవే పట్టుకెళ్ళాలి. మనకి రాముల వారి దర్శనానికి కూడా స్వీట్ బాక్సెస్ పట్టుకెళ్తారు. ఇక్కడ స్వీట్ బాక్స్ బయట మనకి మిఠాయి ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళి లోపల ఇస్తే మళ్ళీ అవి లోపల చూపించి మనకి ఇచ్చేస్తారనమాట. ఒకరిదొకరికి అయితే మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి, ఎవరి బాక్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడైతే కొబ్బరికాయలు అటువంటివి అయితే ఏమి లేవండి. ఇది హనుమాన్ మందిరం అనమాట. వీడియోని ఎప్పటి వరకు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చిన వారంతా కూడా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు ఒకవేళ మరింత నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సాయంత్రం అయిపోయింది, నైట్. ఇప్పుడైతే నేను సరయూ నది దగ్గర ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది సెంటర్. ఇక్కడైతే నేను మీల్స్ తిన్నాను అనమాట. ఇక్కడ ఇది హోటల్
నిజంగా అయితే నాకు ఈ మీల్స్ అయితే నచ్చలేదు. ఎందుకంటే మనం వచ్చి సౌత్ ఇండియా కదా, నార్త్ ఇండియా స్టైల్లో ఉంది ఫుడ్ అయితే. నాకైతే అసలు నచ్చలేదు, చాలా వరస్ట్ గా ఉందని చెప్పాలి. అస్సలు బాగలేదు. దాని గలా కడుపు బాధపడతా తింటా. దీని ముందు నేను కాశీ వెళ్ళానండి. కాశీలో మనకి నెంబర్ 1 గా సైకిల్ సోమాశ్రమం కావచ్చు, లేకపోతే ఆంధ్రాశ్రమం కావచ్చు, లేకపోతే ఈశ్వర నివాసు, ఆంధ్ర రామదారు, ఇలా అన్ని ఆశ్రమాలు కూడా మనకి ఫుల్ గా కూడా మనకి ఇవే మన రైస్ మన ఫుడ్ అని ఉంటుంది అన్నమాట. కనీసం ఇక్కడ కర్డ్ అంటే కూడా తెలియదు అయోధ్యలో. పెరుగు ప్యాకెట్ కింద రైస్ వేసుకొని పెరుగు ప్యాకెట్ తిందాం అన్న కూడా మనకి ఏమీ తెలియదు అన్నమాట. చాలా ఇబ్బంది అయితే పడ్డాను. జస్ట్ నైట్ విజన్ ఒకటి బాగుంది. జస్ట్ ఈ లుక్ లో ఇక్కడ వీణ అది ఒకటి ఉందన్నమాట, చూడండి. అది జస్ట్ మంచి లుక్. ఇప్పుడంతా కూడా పొడుగు దిగే టైము. ఈ టైంలోనే ఇదైతే మన ఆంధ్రాలో యానం ఉండేది కదా, ఒకప్పుడు ఇప్పుడు పాడైపోయింది. అలా అయితే ఉంటది అనమాట. గమ్ముని మనం వచ్చినప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ అయ్యారు. ఫుడ్ అయితే అయోధ్యలో అస్సలు బాగోదు చెప్పాలంటే. అసలు ప్రతి దానికి కూడా అయోధ్యలో ఫుడ్ అనేది బాగోదు. ఇది ప్యూర్ నార్త్ ఇండియన్ స్టైల్.